గుడివాడలో ఇన్నాళ్లు అక్రమంగా శరత్ థియేటర్ను ఆక్రమించుకుని ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించారు స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. థియేటర్లో వైసీపీ ఫ్లెక్సీలు, కొడాలి నాని ఫోటోలను తొలగించింది థియేటర్ యాజమాన్యం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే శరత్ థియేటర్ని స్వాధీనం చేసుకుంది యాజమాన్యం. శరత్ టాక్సీస్ యాజమాన్యంలో ఒకరైన మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఆహ్వానం మేరకు టీ పార్టీకి వెళ్లారు ఎమ్మెల్యే రాము. శరత్ టాక్సీస్ యాజమాన్యం తమకు జరిగిన అన్యాయంపై తనను కలిశారని తెలిపారు ఎమ్మెల్యే రాము. గుడివాడ నడిబొడ్డులో ఇన్నాళ్లు అరాచకానికి అడ్డాగా వైసీపీ కార్యాలయం నిలిచిందన్నారు. ఇక్కడకు రావాలంటే ప్రజలు భయపడే పరిస్థితి ఉండేదని, ఆఖరుకు ముగ్గురు హక్కుదారులు థియేటర్కి వస్తే బెదిరింపులు ఎదుర్కొనే పరిస్థితి ఉండేదని అన్నారు. గుడివాడ వ్యాప్తంగా కొడాలి నాని అనుచరులు పేద మధ్యతరగతి వర్గాల ఆస్తులను కబ్జా చేశారని ఆరోపించారు. వారందరికీ కూడా న్యాయం చేస్తామని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే కొడాలి నాని కబ్జాల్లో ఉన్న 9 ఎకరాల స్థలాన్ని హక్కుదారులకు అప్పగించామని గుర్తు చేశారు. శరత్ టాకీస్ లో 75% వాటా ఉన్న తాము తమ కష్టాన్ని ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయమని కోరామని అన్నారు యలవర్తి శ్రీనివాసరావు. ఇన్నాళ్లు తమను బెదిరించి తమ ఆస్తిని కొడాలి నాని అక్రమంగా వాడుకున్నారని ఆరోపించారు. తమ విజ్ఞప్తి మేరకు టీ పార్టీకి వచ్చిన ఎమ్మెల్యే రాముకు ధన్యవాదాలు తెలిపారు. మిత్రులు యలవర్తి శ్రీనివాసరావు గారి ఆస్తి, ఆయన పావలా వాటాదారుడు ఇక్కడ. అలాగే మిగతా 50% వాటాదారులు కూడా వచ్చి నాతో కలిసి మాట్లాడారు ఇంతకుముందు. ఇది అనవసరమైన ఆక్రమణలో ఉంది అది అని గట్టిగా. ఈరోజు వచ్చి యలవర్తి గారు ఆయనకు కావాల్సి ఆయన ఆస్తిలోకి ఆయన వచ్చి ఆయన టేక్ ఓవర్ చేసుకున్నారు. ఇప్పుడు దాకా ఆయన తెలుగుదేశం మీకు అందరికీ తెలిసిందే, తెలుగుదేశం సపోర్ట్ ఆయన సపోర్టరే కాకుండా ఆయన అత్యంత ముఖ్య నాయకులు ఇక్కడ. ఓకే, సో ఆయన పైగా మా అందరికీ చాలా మంచి మిత్రులు. సో ఆయన ఆస్తి ఆయన ఫస్ట్ రోజు వచ్చే టైంలో నన్ను కూడా ఇక్కడికి రమ్మంటం జరిగింది. నేను కూడా వచ్చి టీ దాగి వెళ్తున్నాం. ఇక్కడ దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఈయనకెటు ఇది ఉన్నా లేకపోయినా పెద్ద లాభమేం లేదు. కానీ ప్రతి ఈ శరత్ టాకీస్ అనేది ఒక గుడివాడలో ఏదో పెద్ద ఎమోషన్ లాగా తయారైపోయింది. ఎందుకంటే ఇన్ని నాళ్ళు అరాచకాలకు అడ్డాగా నిలిచింది శరత్ టాకీస్. ఏదో శరత్ టాకీస్లోకి రావటం అంటే జనాలందరూ ఒక రేంజ్లో భయపడే స్థితిలో ఉన్నారు. సెటిల్మెంట్లు అన్నీ ఇక్కడ జరుగుతూ ఉండే దాంట్లో. సో అవన్నిటికీ తీసేసి ఇప్పుడు తెలుగుదేశం సపోర్టర్ కింద ఆయన కూడా అన్ని బాబు గారికి ఫ్లెక్సీలు కూడా వేయించడం జరిగింది. గుడివాడలో ఇన్నాళ్లు అక్రమంగా శరత్ థియేటర్ని ఆక్రమించుకొని ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించారు స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు లైవ్ ద్వారా. సాంబశివరావు, చెప్పండి, శరత్ థియేటర్లో వైసీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి?
యామిని మనం చూసినట్లయితే కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. గుడివాడకి సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికి కొడాలి నాని ఆధ్వర్యంలో కావచ్చు, కొడాలి నాని అనుచరుల ఆధ్వర్యంలో కావచ్చు, కబ్జాలకు గురైనటువంటి స్థలాలు కావచ్చు, పొలాలు కావచ్చు, ఇతర వాటన్నిటినీ కూడా గత కొద్ది రోజులుగా మనం చూస్తా ఉన్నాం. ఏదైతే గడిచినటువంటి ఆ నెల రోజుల నుంచి కూడా మనం చూస్తున్నట్లయితే కనుక వాటన్నిటిని కూడా కబ్జా కోరల నుంచి అయితే ఇడిపిస్తూ ఏదైతే స్థానికంగా గెలిచినటువంటి వెనిగండ్ల రాము ఉన్నారు ఎమ్మెల్యేగా, ఆయన ఏదైతే ఆ బాధితులకు అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి. ఇదే తరుణంలో మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఏదైతే గుడివాడ నడిబొడ్డులో ఉండేటటువంటి శరత్ థియేటర్ ఏదైతే ఉందో ఆ శరత్ థియేటర్కి సంబంధించి గతంలో వైసీపీ కార్యాలయంగా అది ఉండేది కొడాలి నాని ఎమ్మెల్యేగా మరియు మినిస్టర్గా ఉన్న టైంలో. అయితే ఇప్పుడైతే మాత్రం ఏదైతే వెనిగండ్ల రాము ఇక్కడ గుడివాడ నుంచి గెలిచిన తర్వాత ఈ యొక్క కార్యాలయానికి పూర్తిగా ఏదైతే గతంలో 75% ముగ్గురు పార్ట్నర్స్గా ఉన్నటువంటి 75% వాటాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి థియేటర్ని అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకోవడంతో పాటు స్వాధీనం చేసుకున్న తర్వాత వెనిగండ్ల రాముని, అంటే గుడివాడ ఎమ్మెల్యేకి గెలిచినటువంటి వెనిగండ్ల రాముని టీకి అక్కడికి ఆహ్వానించడం, అక్కడికి వచ్చినటువంటి వెనిగండ్ల రాము కూడా మాట్లాడుతూ గతంలో ఏదైతే కొడాలి నాని చేసినటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కబ్జా కొరల నుంచి విడిపిస్తున్నాము, ప్రజలకు మేము అండగా ఉంటామంటూ ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా థియేటర్ యాజమాన్యానికి సంబంధించినటువంటి యలవర్తి శ్రీనివాసరావు ఏదైతే ఆయన చెప్పడం అయితే గతం నుంచి కూడా ఇది కబ్జా కొరలకి కొడాలి నాని కబ్జా చేయడం జరిగింది, ఆయన దగ్గర నుంచి మేము తీసుకోవడానికి చాలా ఈ రోజున మా స్థలంలోకి మేము రావడానికి చాలా సంతోషంగా ఉందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. అంటే ఇన్నాళ్ళు కూడా మా స్థలంలోకి మేము కూడా రాలేనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది, ఇది వైసీపీ కార్యాలయంగా ఉంది కాబట్టి అంటూ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆ శరత్ థియేటర్లో బయట కావచ్చు, వెలుపల కావచ్చు, లోపల కావచ్చు, మొత్తం శరత్ థియేటర్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వైసీపీ బ్యానర్లు కావచ్చు, ఫ్లెక్సీలు కావచ్చు, వీటన్నింటినీ కూడా ఆఖరికి వాల్ పోస్టర్తో సహా మొత్తం అన్నింటినీ కూడా తీసేయడం జరిగింది. వాటి ప్లేస్లో అటు టీడీపీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మా ఆస్తి మాకు స్వాధీనమైనటువంటి సందర్భం అంటూ కూడా ఆ యలవర్తి శ్రీనివాస్ కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక మీదట మా ఆస్తిని మేము పరిరక్షించుకుంటాం అంటూ కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. మొత్తం మీద ఏదైతే కొడాలి నాని మీద అయితే మాత్రం ఎలక్షన్లు కంప్లీట్ అయిన తర్వాత నుంచి కూడా పలు ఆరోపణలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే గుడివాడ పరిసర ప్రాంతాల్లో తమ ఆస్తులకి రక్షణ లేకుండా పోయింది గతంలో, ఇప్పుడు మా ఆస్తులు మాకు దక్కుతున్నాయి అంటూ కూడా గతంలో మనం చూసాం ప్రొక్లైన్ తోటి ఒక భారీ కూడా కూల్చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా 9 ఎకరాల ల్యాండ్ ఒకటి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఇలా వరుసగా మనం చూస్తా ఉన్నాం గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి ల్యాండ్ ఇష్యూస్ అన్నీ కూడా సెటిల్మెంట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ల్యాండ్కు ఒరిజినల్గా ఉండేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ ల్యాండ్స్ని స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం గమనిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద గుడివాడకి సంబంధించి అయితే మాత్రం హాట్ టాపిక్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతంలోనే నిలుస్తూ ఉంది, ఇప్పుడు కూడా అదే హాట్ టాపిక్గా కూడా నిలుస్తున్నటువంటి పరిస్థితి. ఇక మీద మనం వేచి చూడాలి, ఈ కబ్జా అయినటువంటి ఇది ఒరిజినల్గా కబ్జాలైనవా లేదంటే అంటే అధికారం మారిన దాకా కూడా వీళ్ళందరూ ఎందుకు ఎదురు చూడాల్సి వచ్చింది అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. అధికారం మారిన తర్వాత మాత్రమే వీరందరూ కూడా చర్యలకు ఉపక్రమించడం, మా భూమి కబ్జాకి గురైందంటూ కూడా పలువురు ఎమ్మెల్యే వద్దకు రావడం, ఇలా వీటన్నింటినీ కూడా మనం ఏ కోణంలో చూడాలని వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇంకెంతమంది ఇలాంటి మా భూములు బయటికి తెప్పించాలంటూ కూడా వెనిగండ్ల రాము వద్దకు వస్తారో కూడా మనం అయితే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మాది రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. గుడివాడలో ఇన్నాళ్లు అక్రమంగా శరత్ థియేటర్ని ఆక్రమించుకొని ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించారు స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. థియేటర్లో వైసీపీ ఫ్లెక్సీలు, కొడాలి నాని ఫోటోలను తొలగించింది థియేటర్ యాజమాన్యం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే శరత్ థియేటర్ని స్వాధీనం చేసుకుంది యాజమాన్యం. శరత్ టాకీస్ యాజమాన్యంలో ఒకరైన మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఆహ్వానం మేరకు టీ పార్టీకి వెళ్లారు ఎమ్మెల్యే రాము. Gracias.
శరత్ టాకీస్ యాజమాన్యం తమకు జరిగిన అన్యాయంపై తనను కలిశారని తెలిపారు ఎమ్మెల్యే రాము. గుడివాడ నడిబొడ్డులో ఇన్నాళ్లు అరాచకానికి అడ్డాగా వైసీపీ కార్యాలయం నిలిచిందని అన్నారు. ఇక్కడికి రావాలంటే ప్రజలు భయపడే పరిస్థితి ఉండేదని, ఆఖరుకు 3 హక్కుదారులు థియేటర్కు వస్తే బెదిరింపులు ఎదుర్కొనే పరిస్థితి ఉండేదని అన్నారు. గుడివాడ వ్యాప్తంగా కొడాలి నాని అనుచరులు పేద మధ్యతరగతి వర్గాల ఆస్తులను కబ్జా చేశారని ఆరోపించారు. వారందరికీ కూడా న్యాయం చేస్తామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే కొడాలి నాని కబ్జాలో ఉన్న 9 ఎకరాల స్థలాన్ని హక్కుదారులకు అప్పగించామని గుర్తు చేశారు. శరత్ టాకీస్ లో 75% వాటా ఉన్న తాము తమ కష్టాన్ని ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయమని కోరామని అన్నారు. యలవర్తి శ్రీనివాసరావు ఇన్నాళ్లు తమని బెదిరించి తమ ఆస్తిని కొడాలి నాని అక్రమంగా వాడుకున్నారని ఆరోపించారు. తమ విజ్ఞప్తి మేరకు టీ పార్టీకి వచ్చిన ఎమ్మెల్యే రాముకు ధన్యవాదాలు తెలిపారు. వారు ఉందో దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఎన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ప్రధానంగా 2008 సుమారుగా ఇది ఈ శరత్ టాకీస్ని ఒక పావలా వాటా అడ్డు పెట్టుకుని దౌర్జన్యంగా 30 వాటా ఉన్నాడు తరిమి కొట్టి కబ్జా చేసి ఇక్కడ కొన్ని షాపులకు అద్దెకిచ్చాడు. ఏమీ సమాధానం చెప్పకుండా కేవలం శాసనసభ్యుడని పేరుతో అనేక మందిని ఇబ్బందులు పెట్టాడు. మేము చాలాసార్లు చెప్తున్నాం, ఈ విధంగా కబ్జాలు చేసి ఓ పక్క 9 ఎకరాలు ఆర్టీసీ కాలనీ కానీ, అదేవిధంగా మల్లేపాలెం దగ్గర కానీ అనేక ప్రజలు ఎక్కడైతే అవకాశం ఉందో పేద ప్రజలు ఎవరైతే చిన్న చిన్న కుటుంబాలని బెదిరించి ఈ విధంగా కబ్జా చేశాడు. వాళ్ళ మేము ఒకటే పోలీస్ సిఐ గారికి ఒకటే చెప్పాం, ఇది మాకు 30 వాటా ఉంది, దీంట్లో ఎవరన్నా ట్రెస్పాస్ అయితే మీరే బాధ్యత, ఎవడన్నా సరే పావుల వాటా వచ్చి ఏమైనా ఉంటే అకౌంట్ సెటిల్ చేసుకోమని, కానీ ఇక్కడికి వచ్చి పిచ్చి పిచ్చి ఆశలు వేస్తే ఊరుకునేది లేదు. నేను ఈ రోజున ఒకటి ఆలోచన చేయాలి. ఈ విధంగా అనేక మంది గుడివాడ నియోజకవర్గంలో 20 సంవత్సరాల నుంచి చాలామందిని ఈ విధంగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి కొడాలి నాని. దయచేసి ప్రజలు కూడా అర్థం చేసి, ఇదేదో మేమేదో స్వార్థం చేయట్లేదు. వాళ్ళు ఎవరైతే హక్కు ఉందో వాళ్ళకి మేము సహాయపడుతున్నాం, అంతకన్నా తప్ప మేమేదో చూసి కూర్చోవాల్సిన అవసరం మాకు లేదు. ఎవరైతే బాధితులు ఉన్నారో వచ్చి మాకు కంప్లైంట్ చేశారు, రాము గారికి చేస్తే మేము దాన్ని టేకప్ చేశాం. ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి అప్పు చెప్పాను తప్ప వాళ్ళ దీంట్లో మా పాత్ర ఏమీ లేదు. అన్యాయమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారు గుడివాడలో, ఆనాడు 9 ఎకరాలు ఏ విధంగా కబ్జా చేశారు, దాన్ని కూడా 24 గంటలు ఇస్తానని చెప్పాను. అదే 24 గంటలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాం. వాళ్ళు శుభ్రంగా సంతోషంగా ఉన్నారు. రేపు కూడా ఇటువంటి అరాచకాలు దుశ్చర్యలు ఏదైతే పాల్పడ్డాడో కొడాలి నాని, అవన్నీ కూడా ఎండగట్టబోతున్నాం. శరత్ టాకీస్ ఏదైతే ఉందో దాని ఓనర్ నేను. నా ఆస్తి ఒకసారి ఎలా ఉందో చూసుకుందామని వచ్చాను. చాలా సంవత్సరాల తర్వాత మా శాసనసభ్యుడు రాము గారు, అట్లాగే రా వెంకటేశ్వరరావు, నా మిత్రుడు శ్రీకాంత్ గారు, అట్లాగే ఇతర స్నేహితులు అందరం వచ్చాము సరదాగా ఒకసారి చూసుకుని వెళ్దామని. దీని గురించి ఎలా చేశారు, ఎవరు చేశారు, ఏం చేశారు అనేది గుడివాడ పట్టణ ప్రజలందరికీ తెలుసు. 75% హక్కుదారులు మేము. వాళ్ళిద్దరు కూడా ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా వచ్చారు. మొన్న శాసనసభ్యుడు రాము గారితో మాట్లాడారు, వెళ్ళారు. ఏదో కానీ భగవంతుడు పైనుంచి అన్నీ చూస్తూ ఉంటాడు. అది మాత్రం ప్రతివాడు గుర్తుపెట్టుకోవాలి. తింటాకి ఉంది, మనకి ఉంటాకు ఉంది, తల్లిదండ్రి సక్రమంగా పెంచారు, శుభ్రంగా ఉన్నాం. మరి మాకు తెలిసినంతవరకు మా తల్లిదండ్రులు లేకపోతే చనిపోయిన మా తండ్రి గారు మాకు ఒకటే చెప్పాడు, ఎవరి సొమ్ము 1 రూపాయి కూడా తీసుకోవద్దు అన్యాయంగా, నీ డబ్బులు పోగొట్టుకోమాకని. అదే ఫాలో అవుతాం ఖచ్చితంగా. 100 రూపాయలు కూడా ఊరికినే ఇచ్చినా ఎవరితో ముట్టుకొని కూడా ముట్టుకోం. మరి జనం ఈ మధ్యన శవాల మీద రాజకీయాలు చేస్తూ, శవ రాజకీయాల మీద బతుకుతూ ఏదేదో పెద్ద మనుషులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దగ్గరలోనే ఉంది, అన్నీ తేల్చుకుందాం. అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం. స్పష్టంగా చెప్తున్నా, నేను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం. దానికి అనుకూలంగానే ఈరోజు రావడం. నా ఆస్తిలోకి నేను వచ్చా, నా ఆస్తి అంతా ఎలా ఉందో చూసుకున్నా. నా ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చా, అందరం సరదాగా స్నాక్స్ తిని చూసుకుని వెళ్తున్నాం. తప్పనిసరిగా ఇక నుంచి రేపు పొద్దు నుంచి వచ్చి అందరం మా స్థానంలో మేము కూర్చుంటాం.